జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను తిరుపతి వ్లాగ్స్ మీద షేర్ చేసుకున్నాను కదా. పద్మావతి అమ్మవారి సుప్రభాత సేవలో పాల్గొనడము, అభిషేకంలో పాల్గొనడము, గంగమ్మదల టెంపుల్కి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ, అంగప్రదక్షిణ, సహజ దీపాలంకరణ సేవ ఇవన్నీ చేసుకుని మేము శనివారం మాకు ఈవినింగ్ అయితే మొత్తం అంతా అయిపోయింది. సో వెంటనే మేము బయలుదేరి కొండ కిందకి వచ్చేసాము. అంటే తిరుపతి నుంచి మేము తిరుమల అయితే వచ్చేసాము. నైట్ ఉందాం అనుకున్నాము, బట్ నాకు అక్కడ హెల్త్ అస్సలు బాగుండట్లేదు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఫుడ్ పాయిజన్ అయ్యింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగే మేము బయలుదేరితే కొండ కిందకి వచ్చేసాము. కొండ కిందకి వచ్చేసేసి తిరుమలలోని మేము స్టేషన్ దగ్గర ఒక ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం అనమాట. అంటే స్టేషన్ దగ్గర కంటే కొంచెం బేగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, ఎలాగా గోవిందస్వామి టెంపుల్ అక్కడే కాబట్టి సో అక్కడ ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము. రూమ్లో లగేజ్ అంతా పెట్టేసేసి కాస్త రిలాక్స్ అయిన తర్వాత నైట్ మూమెంట్లో అంటే 7:30 ఆ టైంలో మేము షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళి ఫస్ట్ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ డే ఏమొచ్చి మేము తోమాల సేవ చేయించుకున్నాము. అంటే సండే మార్నింగ్ తోమాల సేవ చేయించుకున్నాము. సాటర్డే ఈవినింగ్ ఏమొచ్చి నార్మల్ దర్శనం చేసుకున్నాము. నార్మల్ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా చూస్తున్నాం అనమాట. సో నాకు పెద్దగా అయితే ఏమి కనిపించలేదు, అన్నీ ఉన్నవే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్, అలాగే బ్రాస్, లేడీస్ సంబంధించి బ్యాంగిల్స్, ఇంకా ఏవేవో ఉన్నాయి. నేనైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు, చాలా తక్కువే షాపింగ్ చేశాను అనమాట. వేరే వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, కానీ నా వరకు నేనైతే ఏమీ చేయలేదు. బట్ నాకు ఇక్కడ ఏవేవో కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనమాట ఈ షీట్స్. ఇలాంటివి ఏంటంటే నేను డెకరేషన్ పర్పస్గా కొంచెం వాల్కి స్టిక్ చేసేవి ఆన్లైన్లో కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, బట్ క్వాలిటీ బాగుంటుంది. బట్ ఆఫ్లైన్లో అంటే ఇలా రోడ్ మీద ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగున్నా బాగాలేకపోయినా సరే ప్రైస్ తక్కువ కాబట్టి డెకరేషన్ పర్పస్గా తీసుకుందామని చెప్పేసి కలసం ఉన్నాయి కదా, సో అదొక షీట్ తీసుకున్నాను. ఈ దీపాలదేమో ఒక షీట్ తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 10 రూపీస్ పడింది. అలాగా 10 ఎంతో పడింది గుర్తులేదు నాకు. సో అదొక షీట్ తీసుకున్నాను. ఆ రెండు కలిపి ఒక్కొక్క షీట్ తీసుకున్నాను అనమాట. అంటే షీట్కి 10 వస్తాయి. సో ఇవి 10 అవి 10 తీసుకున్నాను. సో దానికి డబల్ టేప్ పెట్టేసేసి మనము వాల్ స్టిక్కి ఒక లైన్గా పెడితే మధ్యలో ఫ్లవర్స్ పెడితే కొంచెం అందంగా బాగుంటుంది. సో ఆలోచిస్తే ఇంకా మంచి మంచి ఐడియాస్ వస్తాయి. సరే ఒక 10 తీసుకుందాం అని చెప్పేసి వరలక్ష్మి వ్రతాని కోసం అని చెప్పి ఒక 10 తీసుకున్నాను. దివాళీ మూమెంట్లో లక్ష్మీదేవి పూజ కోసం అని చెప్పేసి అవి ఒక 10 తీసుకున్నాను. ఇవి 10 అవి 10 తీసుకున్నాను. రెండు కలిపైనా యూస్ చేస్తాను, వేరే వేరేగానే యూస్ చేస్తాను, అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ జడగంటలు బాగున్నాయండి, 30 రూపాయలే అంట. ఇలా సెట్ 30 రూపాయలు అంట. సర్లే తీసుకుందాంలే, 30 రూపీస్కి ఏమొస్తాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి జడగంటలు వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నేను తిరుపతి కొండ మీద ఒక స్ట్రీట్ షాపింగ్ దగ్గర వుడెన్లోని బౌల్స్ చూశానండి. ఇప్పుడు వుడెన్లోని నాన్ స్టిక్స్ తవ ప్యాన్స్ మీదుగా స్పూన్స్ లాంటివి వస్తున్నాయి కదా, అలాగే చపాతీ చేసుకునేవి ధూప్ స్టిక్ కప్స్ కూడా, అందులోనే బౌల్స్ వచ్చాయి అనమాట. పైన నాకు రేట్ సెట్ అవ్వలేదు. నాకు వాళ్ళు ఎంతో చెప్తే నేను అడిగాను, ఆ రేట్కి నాకు వాళ్ళు ఇవ్వలేదు అనమాట. దట్టు వాళ్ళ దగ్గర 4 ఉన్నాయంట. నేనేమొచ్చి ½ డజన్ అడిగాను, వాళ్ళ దగ్గర 4 ఉన్నాయని అన్నారు. సరే ఇంకని చెప్పేసి ఇంకా అక్కడ ప్రైస్ సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను. ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నాకు ప్రైస్ సెట్ అయ్యింది. నాకు కావాల్సిన నాకు ఎన్నిది కావాలో అన్ని ఉన్నాయన్నమాట. సో ఇవే అనమాట. ఇప్పుడు ఏంటంటే నాకు బిజీ మూమెంట్లో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతుంటాను, ఏమైనా వీడియోస్ బేబేగా చేసుకోవాలనుకున్నాను అనుకోండి. సో ఏదైనా నైవేద్యం చేసి అలా బౌల్లో పెట్టేసుకుంటే నాకు క్లీనింగ్ పరంగా నాకు టైం సేవ్ అవుతుంది. అటు చూడడానికి కొంచెం బాగుంది మంచిగా, బట్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. పైన కొండ మీద కొంచెం చిన్న, దీనికన్నా ఇది కొంచెం పెద్ద అనమాట. సో నాకు వాళ్ళు కొన్ని ఎక్కువ తెచ్చారు. ఇందులో మీకు కావాల్సిన ఎంచుకోమంటే నాకు ఎన్నైతే కావాలో అవన్నీ ఎంచుకుంటున్నాను. కాస్ట్ అని నేను మీకు తర్వాత చెప్తాను ఒక వీడియో చేసిన తర్వాత వీడియోలోని. ఇవైతే నేను ఒక ½ డజన్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఉన్నాయి చాలా, బట్ లగేజ్ ఎక్కువైపోద్దని చెప్పి తీసుకోలేదు తప్పించి ఇంకా అలా వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా తీసుకుందాంలే కావాల్సినవన్నీ ఇంకా అనేసి ఇంకా ప్రజెంట్ అయితే ఇవి నేను ఒక 6 తీసుకున్నాను, ఒక ½ డజను. అండ్ తర్వాత ఈ ఉయ్యాల చూసారు, ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్నాను, కృష్ణాష్టమి మూమెంట్లో నేను ఒకటి ఉయ్యాల చేయించుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అది లేకపోతే కనుక ఇదైతే తీసుకుందాను. ఇది కొంచెం పెద్దది వచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి నాకు వాళ్ళు 1200 చెప్పారు. ఈజీగా ఎలా కాదన్నా వాళ్ళు 800కి 700కి అయితే ఇచ్చేస్తారు నాకు తెలిసి. దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉంది, అదేమో 1500 అంట. అది కూడా ఇచ్చేస్తారు 1000కి, అలా బార్గెన్ కడితే ఇచ్చేస్తారు. అందులో ఎలా కాదన్నా సరే అందులోని ఒక 8 ఇంచెస్ 7 ఇంచెస్ ఐడియాస్ ఈజీగా పడతాయి, అంత పెద్ద ఉన్నాయన్నమాట. బాగున్నాయి.
ఇంకా తర్వాత చూద్దామని చేసి ఇంకా వదిలేసాను. సో అక్కడితో ఆ రోజు షాపింగ్ ఇది అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే సండే మార్నింగ్ మేము కొంచెం లేట్గా లేసామన్నమాట. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు, ఫుడ్ పాయిజన్ అయ్యింది, బాగా రెస్ట్ కావాలన్నారు. సో నైట్ పడుకోవడమే లేట్ అయిపోయింది, 11:30 అయిపోయింది. సో మార్నింగ్ కూడా మా వాళ్ళు లేపలేదు, ఇంకా పడుకుందామని చెప్పేసి మార్నింగ్ మేము లేవడమే 9:15 లేచామన్నమాట. 9:15 ఎంతో అయిపోయింది లేచేసరికి. అప్పుడు లేచి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి గోవిందస్వామి టెంపుల్కి వెళ్ళి తోమాల సేవ చేయించుకున్నాము. తోమాల సేవ చేయించుకున్న అక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. తిరుపతిలో మీరు ఎవరైనా సరే ఇస్కాన్ టెంపుల్ చూసారా? నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళాము. అది కూడా నాకు ధనలక్ష్మి అక్క చెప్పారనమాట, బాగుంటుంది వెళ్ళి చూడని చెప్పేసి అన్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇస్కాన్ టెంపుల్కి నేను తిరుమలలో. నిజంగా చెప్తున్నా, అసలు చూడాల్సిన టెంపుల్ అండి అది. లోపల కృష్ణయ్య రాధాకృష్ణులు ఉంటారండి, ఎంత బాగుంటారంటే రాధాకృష్ణులతో పాటు వాళ్ళ భార్యలు కూడా ఉంటారు. సూపర్ అని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళకి వేస్తారు, అది చూడడానికి సరే వెళ్ళాలి. మెయిన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకు ఎందుకో చూడగానే ఇంకా అక్కడ ఉండిపోవాలనిపించింది అనమాట. నాకు లోపలైతే అంటే ఒక్క ప్లేస్ వరకు వీడియో షూట్ చేయొచ్చు, అది దాటైతే వీడియో షూట్ చేయకూడదు అనమాట. ఇంకా అక్కడితో నేను ఆపేసాను. నాకు ఎంతవరకు వీలైందో నేను అంతవరకే చేశాను. అలాగే అక్కడ నేను ఒక మంచి పని చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అక్కడ టైం సెట్ అవ్వలేదు. సో అది కూడా మీకు చెప్తాను కంటిన్యూస్లో ఏంటనేది అది కూడా. సో ఇదేనండి ఇస్కాన్ టెంపుల్, ఎంత బాగుందంటే. సో మీరు ఎవరైనా బృందావనం అని వినే ఉంటారు కదా, బృందావనం అంటే ఏంటో అలా ఉంది. మొత్తం అంతా కూడా ఫ్లవర్స్, మొత్తం అన్ని ఫ్లవర్స్, ఎక్కడ చూసినా సరే బృందావనంలాగా చాలా పచ్చగా ఉంది. అంతా కూడా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. ఇంకా అక్కడే కూర్చొని ఉండిపోవాలని అంతగా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. ఎంట్రన్స్లోనే ఇలాగ మనకి ఒక ఆర్చ్ లాగా ఉంటుంది, భగవద్గీత స్టాట్యూ ఒకటి ఉంటుంది, అది ఒకటి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్లోని లోపలికి టెంపుల్కి వేయనమాట. సో అక్కడికి ఎంట్రన్స్ వరకు ఆ స్టెప్స్ వరకు మొబైల్స్ అలౌడ్. ఆ తర్వాత నుంచి మొబైల్స్ అంటే తీసుకెళ్ళచ్చు, కానీ వీడియో షూట్ తీయకూడదు, స్విచ్ ఆఫ్ చేసేయాలి, సైలెంట్గా పెట్టాలన్నమాట. అక్కడ నుంచి వీడియో షూట్స్ తీయకూడదు. సో అక్కడితో నేనైతే ఆపేసాను. బట్ బయటికి ఇలా ఉంది, కానీ లోపల మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. ఇంకా వెళ్ళి చూడాలి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా, అంత బాగుంటుంది. సో నేను మాత్రం ఇక మీద వెళ్ళిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా వెళ్తాను. రాధాకృష్ణుల అలంకరణము, కృష్ణయ్య భార్యలు, ఆ చుట్టూ కూడా ఉందండి వాళ్ళ కాస్ట్యూమ్స్. మీకు చిన్న ఫోటో చూపిస్తాను, ఇక్కడ క్యాప్చర్ చేస్తాను, చిన్నది క్యాప్చర్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మీకు బోర్డు మీద పైన కనిపిస్తుంది కదా, మీకు జూమ్ చేసి చూపిస్తుంది దగ్గరగా, అలానే ఉంటారు లోపల రాధాకృష్ణులు లోపల. ఇక నేను లోపల దర్శనం చేసుకొని పూజ చేయించుకున్నాను. అలా వచ్చేస్తూ ఉంటే రైట్ సైడ్లోని ఇక్కడ ఏంటంటే ఎవరో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం చేయించుకోవచ్చు అంట. అంటే మ్యారేజ్ పరంగా కానీ, బర్త్డేస్ పరంగా కానీ, లేదంటే చనిపోయిన రోజు ఆ పరంగా కానీ మనము ఎవరైనా మనం ఫుడ్ పెట్టాలనుకుంటే పెట్టించుకోవచ్చు. హాఫ్ డేకి 5,116 అవుతుంది, ఫుల్ డేకి 10,116 ఎంత అని అన్నారు. నేను అక్కడ ఫోటో చూపిస్తాను అక్కడ. సరే, నాకు అనిపించింది 27th మా తాతగారు చనిపోయిన రోజు అనమాట. యాక్చువల్లీ మేము ఆ తర్వాత రోజు వెళ్ళాము అక్కడికి. అదే రోజు వెళ్ళేలా ఉంటే కనుక చేయిద్దాం అనుకున్నాము. సరే, ఇంకా టైం దాటిపోయింది కాబట్టి సో నెక్స్ట్ మంత్ అకేషన్ వస్తుంది, ఒక స్పెషల్ డే వస్తుంది కదా, ఆ మూమెంట్లో అక్కడ ఉండేలా చూసుకొని ఏదో ఒకటి నా వంతు అయ్యేలాగా, హాఫ్ డే కాకపోయినా ఫుల్ డేకి. అంటే మనకి నార్మల్గా అయితే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి పెరుగన్నము, దద్దోజనము, కిచిడి ఇలా చేస్తారంట. లేదు మనకి 3 ఐటెంలు ఎన్ని ఐటమ్స్ కావాలో చెప్తే అన్ని ఐటమ్స్కి కూడా ఆ రోజు తగ్గట్టుగా అదే కాస్ట్లో అన్నీ చేసి పెడతారంట. సో నేనైతే మాత్రం నెక్స్ట్ డే మేలో మళ్ళీ నేను వెళ్తాను కదా, వెళ్తే కనుక అప్పుడు ఫుల్ డేకి చేయించుకుంటాను అన్న సంతర్పణ కార్యక్రమము. ఫుల్ డేకి అంటే గోసేవ చేయించుకుంటాను, ఇలా భోజనం కూడా పెట్టిస్తాను అందరికీ కూడా అని అనుకున్నాను. అంటే ఇన్ని గోవులని ఉంటుంది అనమాట, 3 గోవులు 4, 5 ఇలా ఉంటాయన్నమాట. సో వాళ్ళకి 1 రోజుగా 2 రోజులుగా అని చెప్పి మనం చేయించుకోవచ్చు. ఇన్ని రోజులకి ఇన్న కాస్ట్ అని ఉంటుంది. సో నాకు చాలా ఇష్టము ఆవులకి పెట్టడం అంటే. ప్రతిరోజు మా ఇంటికి ఆవు వస్తుంది కాబట్టి నేను ఒక ఆవుని ఇంటి దగ్గర పెంచుతున్నాను. అంటే వేరే వాళ్ళది మా ఇంటికి వస్తుంది, ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. సో అలాగా నెక్స్ట్ మంత్ అయితే నాకు చేయించుకోవాలని ఉంది, గోసేవ ప్లస్ అన్నసంతర్పణ కార్యక్రమం చేయించుకోవాలని ఉంది. చూడాలి కృష్ణయ్య ఏం చేస్తారో. చేయించుకుంటే కనుక మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా మళ్ళీ తర్వాత లోకల్ టెంపుల్స్ కొన్ని చూసుకున్నాము. ఈవినింగ్ కూడా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకా అన్నీ సర్దుకొని ఇంకా మేమైతే కనుక రిటర్న్ అయిపోయామన్నమాట. సో మా వాళ్ళేమొచ్చి మా ఊరు వెళ్ళిపోయారు. అండ్ నేను కూడా వైజాగ్కి వేరే ట్రైన్ అనమాట, నాది వేరే ట్రైన్, మాది వేరే ట్రైన్ అనమాట. సో నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. బాగా టైర్డ్ అయిపోయాను, ఫుడ్ లేదు, ఆకలి వేస్తలేదు.
ఏమో స్నాక్స్ అయితే ఉన్నాయి బ్యాగ్లోని, అవి ట్రైన్ ఎక్కాక తిందామని చెప్పేసి ఇంకా నేను ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. సో ఇదండి నా తిరుపతి వ్లాగ్స్. హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను సరిగ్గా మీతో అన్నీ షూట్ చేసి మీతో షేర్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం అయినా మంచిగా మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.